స్పెషల్ ఫోకస్. తెలుగు ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఏరులై పారుతోంది. బాలు, చిత్ర, మనో వంటి గాయకులను మరపించేలా యువ సంగీత తరంగాలు స్వరాన్ని సవరించుకుంటున్నారు, తమ సత్తా చూపిస్తున్నారు. మరోవైపు దేవి, మణిశర్మ వంటి సంగీత దర్శకులకు ఏమాత్రం తీసిపోకుండా తమ టాలెంట్ చూపిస్తున్నారు మిక్కీ జే మేయర్ వంటి యువ సంగీత తరంగాలు. తెలుగు ఇండస్ట్రీ మారిపోతోంది. ఎప్పుడు ఎస్పీ బాలు, శైలజ, చిత్రలే పాటలు పాడాలా, కొత్త వాళ్లు రారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. హేమచంద్ర, కారుణ్య, శ్రీరామచంద్ర వంటి యువ గాయకులు తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారు. మిక్కీ జే మేయర్ వంటి సంగీత దర్శకులు కూడా ఇతర ఇండస్ట్రీల్లో సత్తా చూపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ సింగర్స్ లో ఒకటిగా వెలుగొందుతున్న గాయకుడు హేమచంద్ర. నిండా 25 ఏళ్లు కూడా నిండని ఈ యువ సంగీత తరంగం అటు గాయకుడిగా, ఇటు సంగీత దర్శకుడిగా 2 పడవలపై విజయవంతంగా ప్రయాణం సాగిస్తున్నాడు. ఇప్పుడు తెలుగులో ఏ టాప్ హీరో సినిమా రిలీజ్ అయినా అందులో హేమచంద్ర పాట ఒక్కటైనా ఉండాల్సిందే. మణిశర్మ వంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రోత్సాహంతో దూసుకుపోతున్నాడు హేమచంద్ర. ముఖ్యంగా మణి సినిమాల్లో కనీసం 2 పాటలైనా ఖచ్చితంగా పాడతాడు హేమచంద్ర. రీసెంట్ గా రిలీజ్ అయిన రాంబాబులో ఏకంగా 3 పాటలు పాడేశాడు హేమచంద్ర. దాంతో పాటు మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ కి కూడా ఫేవరెట్ సింగర్ గా మారిపోయాడు ఈ యువ గాయకుడు. శ్రీరామచంద్ర కంటే ముందే ఇండియన్ ఐడల్ లో సత్తా చూపించాడు హేమచంద్ర. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో రాణించాడు. గాయకుడిగానే కాదు, రైడ్ సినిమాతో సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభ చూపించాడు హేమచంద్ర. ఇప్పుడు టీవీ షోస్ లో హోస్ట్ గా కూడా రాణిస్తున్నాడు ఈ యువ సంగీత తరంగం. मधुशाला पी आया एक पल में सदिया जी आया मैं पी आया मैं प्रेम प्याला जी आया मैं पी आया ओए रमता जोगी होय नरन तांग दन 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 नरन तांग दन. హేమచంద్రతో పాటు కారుణ్య, గీతా మాధురి, శ్రీరామచంద్ర వంటి యువ గాయకులు కూడా ఇండస్ట్రీలో సత్తా చూపిస్తున్నారు. సీనియర్స్ చూపిన బాటలో నడుస్తూ స్టార్ సింగర్స్ గా మారడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గీతా మాధురి ఇప్పుడు ఈ పేరుకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు గీత గొంతు వినబడకుండా సినిమాలు రావంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ఈ నిరంతర గీతా శ్రవంతిలో తడిసి ముద్దవుతోంది తెలుగు సినిమా. ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫీమేల్ సింగర్స్ లో గీతా మాధురి కూడా ఒకరు. కెరియర్ మొదలు పెట్టిన 5 ఏళ్లలోనే టాప్ సింగర్ గా ఎదిగింది గీత. హస్కీ వాయిస్ తో మిగిలిన సింగర్స్ కంటే కూడా విభిన్నంగా పాడుతుంది గీతా మాధురి. ముఖ్యంగా మా సాంగ్స్ లో గీతా వాయిస్ మెచ్యూర్డ్ గా ఉంటుంది. ఈ క్వాలిటీయే తోటి సింగర్స్ కంటే గీతా మాధురిని టాప్ పొజిషన్ లో నిలబెట్టింది.
ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే. ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. ఇండస్ట్రీని కుమ్మేస్తున్న మరో యంగ్ టాలెంట్ కారుణ్య. ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో రన్నర్ అప్ గా నిలిచిన ఈ యువ సంగీత తరంగం లగే రహో మున్నాబాయి వంటి సినిమాల్లో పాటలు పాడి హిందీలో కూడా సత్తా చూపించాడు. తెలుగులో చిరుత, అశోక్, కంత్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు, కలేజా, ఆరెంజ్ వంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు కారుణ్య. నిన్ను తాచుంచింది సిక్కే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, fall in love, oh my love. Welcome to my heart, I'm in love, I'm in love, you're my love. కారుణ్య ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ దగ్గరే ఆగిపోతే శ్రీరామచంద్ర ఏకంగా ఆ టైటిల్ నే ఒడిసి పట్టుకున్నాడు. ఇండియన్ ఐడల్ కాకముందు పెద్దగా క్రేజ్ లేని శ్రీరామచంద్ర ఆ టైటిల్ నెగ్గాక క్రేజీ సింగర్ గా మారిపోయాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా శ్రీరామ్ ఇప్పుడు టాప్ సింగర్. ఈ మధ్య రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ కిలాడి 786 లో బల్మా అంటూ అదిరిపోయే బీట్ పాడాడు శ్రీరామ్. ఇక తెలుగులో కూడా శ్రీరామ్ క్రేజీ సింగరే. రీసెంట్ గా రిలీజ్ అయిన రొటీన్ లవ్ స్టోరీ, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో హిట్ సాంగ్స్ తో దుమ్ము రేపాడు శ్రీరామ్. వీటితో పాటు మెరీ బ్రదర్ కి దుల్హన్, బద్రీనాథ్, తీన్మార్, కత్తి వంటి సినిమాల్లో పాటలు పాడి తన టాలెంట్ నిరూపించుకున్నాడు శ్రీరామ్. మనసుపై మెరుపువై మెరవవే, నా కలలపై తొలకరై కురవవే. ఆకాశం నువ్వైతే నేనేనా, ఈ నిమిషం నా దాహం తీరేలా. యువరాగంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.